682 కోట్లు. ఇదేదో బాలీవుడ్ సినిమా, పాన్ ఇండియా సినిమా కలెక్షన్స్ కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు తాగినటువంటి కలెక్షన్స్ ఇవన్నీ. సో పుష్ప 2 మనందరికీ తెలుసు, 26 రోజుల్లోనే దాదాపు 1700 కోట్లు కలెక్ట్ చేస్తే, అదే 26-30 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మందుబాబులు 3802 కోట్లను కలెక్ట్ చేస్తారనే చెప్పాలి. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఈ ఒక్క మంత్లోనే దాదాపు 3802 కోట్ల మందుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు తాగారని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉందో అది కన్ఫర్మ్ చేసింది. సో ఇప్పుడు అదే విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో మొత్తం ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 30 వరకు దాదాపు 4577 లైసెన్సులు రద్దవడం జరిగిందనమాట. అందులోనే ఎక్కువ శాతంగా మేడ్చల్ జిల్లాలో 85% పైగానే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఉన్న ఆల్మోస్ట్ అంతా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కేసులన్నీ చూసుకుంటే కేవలం 85% ఓన్లీ మేడ్చల్ జిల్లాలోనే ఉన్నాయి. అయితే డిసెంబర్ 31 ఒకరోజు మాత్రమే హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడితే దాదాపు 1184 కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ ఇది హైదరాబాదే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 402 కోట్ల మద్యాన్ని మందుబాబులు తాగారు. అయితే సాధారణ రోజుల్లో కేవలం అంటే ఇప్పుడు సోమవారం 402 కోట్లు, అదేవిధంగా ఇక్కడ మంగళవారం 287 కోట్లు, దాదాపు 600 కోట్ల చిల్లర అంటే 650 కోట్ల పైగానే 82 దాకా మొత్తంగా తాగారనమాట మందుబాబులు. అయితే మొత్తంగా ఈ మద్యాన్ని సాధారణంగా ఏంటంటే సాధారణ రోజుల్లో కేవలం 117 కోట్ల వరకు మాత్రమే తాగుతారు, ఇది జనరల్ డేస్లలో. కానీ ఒక 31st నైట్ అయితే న్యూ ఇయర్ సందర్భంగా తాగినటువంటి లెక్కలు ఇవి, స్వయానా ఎక్సైజ్ శాఖ చెప్పినటువంటి లెక్కలు. అయితే హైదరాబాద్లోనే పంజాగుట్ట ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తే రీసెంట్గా దాదాపు ఒక 550 పాయింట్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక వ్యక్తి అంటే అతను నార్మల్గానే బ్రీత్ ఇన్లైజర్ పెడితే చాలా తక్కువగా చూపిస్తుంది, అంటే ఇన్ కేసు 200 అది చూస్తేనే చాలా ఎక్కువ అని చెప్పేసి పోలీసులు అన్నారు. బట్ 550 పాయింట్లతోటి రికార్డు బ్రేక్ చేశారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇంతలా తాగి రోడ్డు మీదకి వచ్చినాం అంటే రేవంత్ అన్న ఇచ్చిన స్వేచ్ఛ అని ముఖ్యమంత్రిని వింతగా చెప్తున్నారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛ వల్లే మేము రోడ్ల మీదకి వచ్చి ఇలా తాగుతున్నామని చెప్తున్నాడు. అయితే మొత్తంగా న్యూ ఇయర్ అంటే గతంలో పోలిస్తే ఈ సంవత్సరం అంటే రాను పరిజ్ఞానం పెరిగింది. సో కాబట్టి ఈ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం డెఫినెట్గా చాలామంది న్యూ ఇయర్ వేడుకల్ని చాలా తక్కువగానే సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం అంటే 2024 ఎండ్ అవుతుంది, 2025 న్యూ ఇయర్ వేడుకల్ని చాలా తక్కువగానే చేశారు. అండ్ గతం లెక్కలతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువగానే వచ్చాయని కూడా అనుకోవచ్చు. మొత్తంగా ఏంటంటే అటు సినిమా కలెక్షన్ని తలపించేలా దానికంటే ఎక్కువగా దాదాపు ఒక 3000 కోట్లు, అంటే అది 30 రోజుల్లో అసలు అది ప్లస్ అంటే అది చిన్న విషయం ఏం కాదు. ఓన్లీ డిసెంబర్ నెలలోనే 3000 కోట్లు మందుబాబులు తాగారంటే చూడొచ్చు. ఒక్క రోజులోనే 687-88 కోట్ల చిల్లరగా ఈ 31st సందర్భంగా మందుబాబులు అయితే తాగారనమాట. మొత్తంగా అటు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ సేమ్ టైం 1184 అవి, అండ్ అదేవిధంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జాబ్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మధ్యతరగతి అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా హడావుడిగా జరుపుకుంటారు డెఫినెట్గా. సో అందులో భాగంగానే ఇప్పుడు పెట్టినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లలో దాదాపు ఒక 1184 కేసులు అయితే కొన్ని వేల లైసెన్సులు ఏప్రిల్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు, అంటే ఏప్రిల్ అంటే సగం సంవత్సరంలోనే ఇంత పెద్ద మొత్తంలో అయితే డ్రైవింగ్ లైసెన్సులు కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్లోనే క్యాన్సిల్ అయితే అవ్వడం జరిగింది. మొత్తంగా ఈ సంవత్సరం గాను ఒక 3000 కోట్లు అంటే దాదాపు అదొక పెద్ద విషయం అనే చెప్పాలి. ఎందుకు అనంటే బేసిక్గా ఎప్పుడైనా కానీ మందుబాబులకు కొంత మొత్తంలో ఉంటుంది, బట్ కొన్ని ఒక 100 కోట్లు 117 కోట్లు యావరేజ్గా వచ్చేటువంటి కలెక్షన్స్ అవి అంటే వైన్ షాప్స్కి. కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే దాదాపు ఒక 2 డేస్లోనే 687-88 కోట్లు, అంటే ఏ రేంజ్లో మందుబాబులు 31st ఈ సంవత్సరం అంటే గత సంవత్సరంతో పోలిస్తే కాకుండా ఈ సంవత్సరం సెలబ్రేట్ అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఇంకా కంప్లీట్గా లెక్కలు అయితే ఇంకా మరికొద్ది సేపట్లో అయితే వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం 687-88 కోట్లు మాత్రం డెఫినెట్గా ఈ 2 డేస్లోనే వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మందుబాబులు ఇలా ఉంటే జనవరి 1 నుంచి వెళ్ళి సెక్స్ స్టార్ట్ చేయాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఒక స్విగ్గీ ఇన్స్టామార్ట్లోనే 4779 కాండోమ్స్ కొన్నారు.
ఒక దీంట్లోనే ఇలా ఉంటే మిగతా జెప్టో కానీ వేరే వేరే యాప్స్లలో ఇంకా ఎన్ని వేల కండోమ్స్ కొని ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. సో మొత్తంగా ఎలాగైనా ఈసారి తాగుడు ఉద్యమం అటు సెక్స్ ఉద్యమం రెండు ఒక రేంజ్లో చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అయితే డెఫినెట్గా ముందుకెళ్తుందనే అపోహలు అయితే డెఫినెట్గా లేకపోలేదు.